తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందడి కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనాలతో ఆ దేవదేవుళ్లను దర్శించుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తజనంతో తిరుమల కిక్కిరిసిపోయింది. తిరుమలలో అర్ధరాత్రి 1:30 గంటల నుంచే వీఐపీలకు దర్శన భాగ్యం కల్పించారు టీటీడీ అధికారులు. తిరుమల శ్రీవారి దర్శనానికి వీవీఐపీలు భారీగా తరలి వచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దేవదేవుని దర్శనం చేసుకున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు టోకెన్లు ఉన్న 1,89,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. వీఐపీల దర్శనాల తర్వాత మిగతా భక్తుల్ని కూడా దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుమలలోని కృష్ణతేజ పాయింట్ నుంచి భక్తులను ఆలయంలోకి పంపిస్తున్నారు. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అల్పాహారం లాంటివన్నీ కూడా అందిస్తున్నారు. జనవరి 2 నుంచి 8 వరకు సర్వదర్శనాలకు టీటీడీ అధికారులు ప్లాన్ చేశారు. మరోవైపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణ రథోత్సవం వైభవంగా కొనసాగుతోంది. రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఫల పుష్ప విద్యుత్ అలంకరణలతో స్పెషల్ అట్రాక్షన్ కనిపిస్తోంది. మహాద్వారం నుంచి గర్భాలయం వరకు సుమారు 12 టన్నుల ఫల పుష్పాలు, పత్రాలతో ఆలయాన్ని అలంకరించారు. వీటి దాతల సాయంతో బెంగళూరు, ఊటీ, కొడైకెనాల్ నుంచి తెప్పించి శ్రీవారి వైభవాన్ని చాటి చెప్పేలా సెట్టింగ్స్ వేశారు. తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి. ఈసారి సరికొత్తగా టెక్నాలజీని వినియోగించామని చెప్పారు. ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, తిరుమలలో భక్తుల రద్దీ ఏ రకంగా కనిపిస్తోంది, ఆ డీటెయిల్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, తిరుమల వైకుంఠాన్ని దర్శిస్తోంది. భక్తులకు సర్వదర్శనం కల్పించడంలో టీటీడీ ఈసారి ముందస్తు ప్రణాళికతో సక్సెస్ అయిన నేపథ్యంలో మన దగ్గర టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఉన్నారు. చెప్పండి, ఈసారి సర్వదర్శనం కోసం భక్తులు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేసిన ప్లానింగ్ ఎంతవరకు సక్సెస్ అయింది? ఓం నమో వెంకటేశాయ. సో దీనికి మేము గత 2-3 నెలల నుంచి చేస్తున్న ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. భక్తుల ఫీడ్బ్యాక్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. కొత్త సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగించి బ్రహ్మాండంగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, అలానే అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తిగా దానితో లీనమైపోయి ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉంది. అందరూ కూడా చాలా కోఆర్డినేషన్ తోటి పనిచేస్తూ ఉన్నారు. ఈ 3 రోజులే వైకుంఠ ఏకాదశికి చాలా కీలకంగా టీటీడీ భావించింది. ఈ 3 రోజుల్లో కేవలము ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో టికెట్ జారీ అంటే భక్తులు పూర్తిగా సహకరించారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? 100% భక్తులు పూర్తిగా సహకరించారు. మనం వైకుంఠ ఏకాదశి ముందు మొన్న 3 డేస్ మనం చూసుకుంటే టికెట్ లేని వాళ్ళందరం వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. స్లాట్ రాలేదు కాబట్టి మేము ముందరనే వచ్చి గోవిందమాల భక్తులు కానీ మిగతా భక్తులు కానీ దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. మేము అడిగినప్పుడు ఖచ్చితంగా మాకు స్లాట్ రాలేదు, అందుకే ముందరనే వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నాము అని చెప్పడం జరిగింది. అంటే 3 ద్వారాల ద్వారానే భక్తులను అనుమతించారు. ఈ 3 చోట్ల ఒక 20,000 మంది భక్తులను అలౌ చేయడం ద్వారా ఖచ్చితంగా టైం స్లాటెడ్ దర్శనాలు చేసుకోవడం ద్వారా భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా కంపార్ట్మెంట్లో కూడా అన్నప్రసాదాలు ఇలాంటి ఏర్పాట్లలో టీటీడీ ఎంతమైన సక్సెస్ అయింది? అదే బ్యూటీ ఏంటంటే అందరూ కూడా వాళ్ళు వచ్చిన రిపోర్ట్ చేసి కంపార్ట్మెంట్లోకి వెళ్ళి వాళ్ళు 1.5 అవర్లో కల్లా వాళ్ళు దర్శనం చేసుకున్నారు. అంటే ఓవరాల్గా 2 అవర్స్లో చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లెస్ దెన్ 4 అవర్స్లోనే కనిపిస్తుంది. మన ఏఐ కమాండ్ కంట్రోల్లో కంప్లీట్గా కనిపిస్తుంది. భక్తులకు ఫీల్ అయితే ఉంది, వైకుంఠంలో ఉన్నట్టుగా ఉంది. తిరుమల ఈసారి డెకరేషన్ విషయంలో కానీ విద్యుత్ దీప అలంకరణలో కానీ చెప్పేసి అంటే దాతల ద్వారా చేసినటువంటి డెకరేషన్ కానీ లేదంటే విద్యుత్ దీప అలంకరణ దీనిపైన టీటీడీ ఏ రకంగా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మనం ఓన్లీ నిమిత్త మాత్రలు స్వామివారు చేపిస్తారు. మనం నిమిత్త మాత్రలు మనం వచ్చిన వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని చేస్తాం. అన్నీ మనం చేస్తున్నాం అనేది కూడా తప్పు. స్వామివారు ఆదేశించిన విధంగా భక్తుల యొక్క సహకారంతో అందరినీ కోఆర్డినేట్ చేస్తూ మనం పని చేపిస్తాము. అన్ని శాఖల సమన్వయంతోనే ఈసారి వైకుంఠ ఏకాదశికి ఏ రకమైన ఇబ్బందులు ఎదురు కాకుండానే టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులలో సంతృప్తి శాతం అధికంగా ఉంది అని అడిషనల్ ఈవో చెప్తున్న నేపథ్యంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి తిరుమల అందాలను చూస్తూ భక్తులు కూడా అదేవిధంగా తన్మయం పొందుతున్న పరిస్థితి తిరుమలలో కనిపిస్తోంది. రాజు టీవీ 9.
తిరుమల నుంచి. వాహనదారులకు ఒక గుడ్ న్యూస్. సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఈసారి టోల్ మినహాయింపు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది తెలంగాణ సర్కార్. వాహనదారుల టోల్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి. అయితే ఇందుకు కేంద్రం అంగీకరిస్తుందా? రాష్ట్ర సర్కారుకు క్రెడిట్ వచ్చే ఆలోచనకు బీజేపీ ఒప్పుకుంటుందా అన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సంక్రాంతి రష్ పై ఈసారి ముందస్తు చర్యలకు దిగింది తెలంగాణ సర్కార్. దీనిపై సెక్రటేరియట్లో సమీక్ష చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి. జనవరి 8 నుంచి రోజుకు దాదాపు 1,00,000 వాహనాలు ప్రయాణిస్తాయని అన్ని శాఖల అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు. రేపు తూప్రాన్పేట్, అబ్దుల్లాపూర్మేట్ సందర్శిస్తానని తెలిపారు. అన్ని రోడ్లపై వాహనాల రాకపోకలు పునరుద్ధరించాలని, పనులు జరిగే చోట సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగొద్దన్నారు మంత్రి కోమటిరెడ్డి. భారీ యంత్రాలతో పనులు చేపట్టొద్దని, రోడ్లపై మట్టి, నిర్మాణ సామాగ్రి, యంత్రాలను పూర్తిగా తొలగించాలన్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై తెలంగాణ పరిధిలో పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్లున్నాయి. ప్రధానంగా ఇదే హైవేపై ఎప్పుడూ ట్రాఫిక్ ఉంటుంది. ఈసారి హైవే విస్తరణ పనులు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల పనులు ఈ మార్గంలో జరుగుతున్నాయి. సాధారణంగానే సంక్రాంతి రోజుల్లో గంటల కొద్దీ రోడ్లపై ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఈసారి హైవే పనుల కారణంగా మరింత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ముందే అలర్ట్ అయింది. కేంద్రాన్ని టోల్ మినహాయించాలని కోరుతోంది. ప్రతినిధి ఎలెందర్తో మాట్లాడదాం. ఎలెందర్, టోల్ మినహాయించాలి అని కేంద్రానికి లేఖ రాశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఎంతవరకు కేంద్రం ఒప్పుకునే అవకాశాలున్నాయి? మొత్తం ఏ టోల్ ప్లాజాల దగ్గర ఈ రూల్ వర్తిస్తుంది? రైట్, సంక్రాంతి రద్దీని దృష్ట్యా నేషనల్ హైవేల పైన ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని భక్తులు ఎవరైతే ఊరెళ్తుంటారో ప్రయాణికులు వాళ్ళందరికీ కూడా సజావుగా ప్రయాణం జరిగేందుకు, ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి రివ్యూ నిర్వహించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర రవాణా శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీకి కూడా లెటర్ రాయడం జరిగింది. ఏదైతే జనవరి 8 నుంచి 13, 14 వరకు కూడా పోవడానికి రావడానికి ఉండేటువంటి, అంటే ఏపీ సైడ్ వెళ్ళడం కావచ్చు, ఇటు రావడం వచ్చేటువంటి రూట్లలో పూర్తిగా రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా రోజుకు 1,00,000 నుంచి 2,00,000 వరకు కూడా వాహనాలు ప్రయాణించే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ప్రైవేట్గా వెళ్ళేటువంటి వాళ్ళతో పాటుగా ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసేటువంటి బస్సులు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో టోల్ గేట్ల వద్ద ప్రయాణికులు వాహనాలకు సంబంధించి ఆగితే ఒక్కొక్క టోల్ దగ్గర ఒక్కొక్క వాహనం దాదాపుగా 30 సెకండ్ల పాటు ఆగినప్పటికీ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ దిశగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటిని ప్రయాణికుల రద్దీ కావచ్చు, వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళకి సులువుగా ప్రయాణం చేసే దాంట్లో భాగంగా ఆ అవకాశం కల్పించడంలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ కూడా రాసింది స్టేట్ గవర్నమెంట్. దీనికి సంబంధించి కొన్ని రూట్లను కూడా ప్రత్యేకించి చెప్తుంది. సంక్రాంతి ప్రయాణికుల దృష్ట్యా కొన్ని చాలా టోల్ గేట్లకు ఏదైతే టోల్ ఫ్రీ కట్టాలో ఆ టోల్ ఫ్రీకి సంబంధించినటువంటి ఆ రూట్లకి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, హైదరాబాద్ నుంచి ఇటు తిరుపతి వెళ్ళేటువంటి రూట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా టోల్ ఫ్రీ ఉండాలనేది చెప్తోంది. దాదాపుగా జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎక్కువగా ప్రయాణికులు వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. దాని తర్వాత 16 నుంచి 18 వరకు విజయవాడ నుంచి హైదరాబాద్ అంటే రిటర్న్ అవుతుంటారు పండుగ తర్వాత. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ టోల్ ఫ్రీకి సంబంధించినటువంటి టోల్ను కట్టకుండా, వాహనాలు ఆగకుండా ఉండేందుకు, వాటికి ఫ్రీగా మూవ్ అయ్యేందుకు ఈ అవకాశం కల్పించాలనేది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి కోరింది. దాంతోపాటుగా ఈ రోడ్ల కన్స్ట్రక్షన్ సంబంధించి అండర్ పాస్లు జరుగుతున్నాయి, హైవేల నిర్మాణం జరుగుతోంది. అక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మట్టి ఉంటుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ అక్కడ కూడా, అంటే ఇప్పుడు ఎల్బీ నగర్ కావచ్చు, రామోజీ ఫిల్మ్ సిటీ, హయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ ఆగే అవకాశం ఉంటుంది. సో అలాంటి ప్రాంతంలో నైట్ టైంలో ట్రాఫిక్ లేని సమయంలో ఆ వర్క్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేసుకోవాలని, దాంతో పాటుగా ఇప్పటికే ఉన్నటువంటి మట్టి కావచ్చు, కంకర, మిగతా ఇబ్బంది తలెత్తేటువంటి రోడ్డుపైన ఇబ్బంది తలెత్తేటువంటి ఎలాంటి అంశాన్ని కూడా అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని అవన్నింటినీ క్లియర్ చేస్తే ప్రయాణికులు సజావుగా సాఫీగా ప్రయాణం చేసుకుంటారు. సో తెలంగాణ ప్రజలకి కావచ్చు, తెలంగాణకు వచ్చేటువంటి ప్రజలకు కావచ్చు ఎక్కడ ఇబ్బంది కలగదు అనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. లాస్ట్ టైం జరిగినటువంటి కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని, ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని ముందుగానే ప్రస్తావించి జనవరి 1 రాకముందుకే ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతుంది. దీనికి సంబంధించి లెటర్ కూడా రాసింది. సో 1-2 రోజుల్లో మంత్రి కూడా వెళ్ళి నితిన్ గడ్కరీని కలిసి ఈ అంశం పైన వివరించి ఈ అంశం పైన సానుకూలంగా స్పందించే విధంగా, టోల్ ఫ్రీ ఇచ్చే విధంగా మాట్లాడతానని చెప్పి మంత్రి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఎలిందర్.
కొత్త ఏడాది సరికొత్త మార్పులతో ఏపీలో జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. 17 జిల్లాల్లో 25 మార్పులు, 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో 28 జిల్లాలుగా మారింది ఏపీ. కొత్త జిల్లాలు, పాత జిల్లాల్లో మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 17 జిల్లాల భౌగోళిక స్వరూపం మారింది. రాష్ట్రంలో అత్యధిక మండలాలున్న జిల్లాగా కడప అవతరించింది. కడపలో ఇప్పటి వరకు 36 మండలాలున్నాయి. ఇప్పుడు రాజంపేటని కలపటంతో మరో 4 పెరిగాయి. మొత్తంగా కడప జిల్లాలో ఇప్పుడు 40 మండలాలుంటాయి. ఆ తర్వాత తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 36 చొప్పున మండలాలున్నాయి. ఇక జనాభా పరంగా అగ్రస్థానంలో తిరుపతి జిల్లా ఉండనుంది. రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలపటంతో ఆ జిల్లా జనాభా 29,47,000కు చేరుకుంది. రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా పోలవరం ఏర్పాటైంది. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటైన ఈ జిల్లాలో 12 మండలాలు, 3.5 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇక మార్కాపురం జిల్లాలో 21 మండలాలు, మదనపల్లి కేంద్రంగా ఏర్పాటయ్యే అన్నమయ్య జిల్లాలో 24 మండలాలు ఉంటాయి. గూడూరును నెల్లూరు జిల్లాలోకి, కందుకూరు, అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి, రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు రాజమహేంద్రవరం డివిజన్లోకి, సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్లోకి కలిపింది ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, పీలేరు, మడకసిర, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త సంవత్సరం, కొత్త జిల్లాలు, పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఈ మార్పులకి ముందు ఏ జిల్లా అతిపెద్ద జిల్లాగా ఉండేది, ఇప్పుడు ఏది పెద్ద జిల్లాగా కనిపిస్తోంది? వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే చాలా పెద్ద జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటివి. ఆ తర్వాత విభజన తర్వాత ప్రస్తుతం అనంతపురం విస్తీర్ణంలో చాలా పెద్ద జిల్లాగా మొదటి నుంచి, ప్రస్తుతం ఇప్పుడు జరిగిన మార్పులతో పోల్చినప్పటికీ కూడా మొదటి నుంచి అనంతపురం జిల్లానే విస్తీర్ణంలో పెద్దదిగా కనిపిస్తోంది. అదే సమయంలో చాలా చిన్న జిల్లాగా కోనసీమ జిల్లా కనిపిస్తోంది. అదే విజయనగరం లాంటి జిల్లాలు కూడా చాలా విస్తీర్ణాన్ని చాలా కుదించుకుపడ్డాయి. ఎందుకంటే అక్కడ పార్వతీపురం, మన్యం జిల్లా వచ్చింది. మరొకవైపు శ్రీకాకుళం నుంచి కొన్ని నియోజకవర్గాలు రావడంతో విజయనగరం చాలా చిన్న జిల్లాగా ఆవిర్భవించిన నేపథ్యం కనిపించింది. అదే సమయంలో మండలాల పరంగా, అంటే డెన్సిటీ పరంగా చూస్తే, మండలాల పరంగా చూస్తే కడప జిల్లా ప్రస్తుతం 40 మండలాలతో 5 రెవెన్యూ డివిజన్లతో చాలా పెద్ద జిల్లాగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆ తర్వాత పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా, అలాగే తిరుపతి 36 మండలాలతో అవి సెకండ్ పొజిషన్లో కొనసాగుతున్నాయి. అత్యంత చిన్న జిల్లాగా, అంటే విస్తీర్ణంలో కాదు కానీ విస్తీర్ణంలో పోలవరం చిన్న జిల్లా అయినప్పటికీ కూడా మండలాల పరంగా చూస్తే కేవలం ఒక రెవెన్యూ డివిజన్ 11 మండలాలతో అల్లూరు సీతారామరాజు జిల్లా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. వాస్తవానికి ఈ ఏర్పాటు, జిల్లాల పునర్విభజన ఏర్పాటు చేసిందంతా కూడా పరిపాలనా సౌలభ్యం కోసమే. వీలైనంత వరకు దూరాన్ని తగ్గించి ప్రజలకు దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా చేశారు. కాబట్టి ఇప్పుడు విస్తీర్ణాన్ని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం కాదు. ఎందుకంటే విస్తీర్ణాన్ని తగ్గించే ప్రయత్నంలోనే ఈ జిల్లాల ఏర్పాటు జరిగింది. కానీ ఇప్పటికీ అయితే గతంలో జిల్లాల విభజన ఎట్లా ఉండేదంటే వాటి విస్తీర్ణాన్ని కూడా పరిగణలోకి తీసుకునేవాళ్ళు. కానీ ఈసారి కొన్ని జిల్లాలు విస్తీర్ణం చాలా పెద్దదిగా ఉంది, కొన్ని జిల్లాలు విస్తీర్ణం చాలా చిన్నగా ఉన్నాయి. సో వాటి సమతుల్యత పాటించే పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఇది కేవలం ఇక్కడ రాష్ట్రంలో ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ కోసం చేసుకున్నదే, కానీ డీలిమిటేషన్ ప్రక్రియ త్వరలోనే ఉంది. సో డీలిమిటేషన్ జరిగితే అది నియోజకవర్గాల పునర్విభజన అప్పుడు జరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి రాష్ట్ర ఈ పరిపాలనా పటం మ్యాప్ మారిపోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా కొత్త జిల్లాల ఏర్పాటుతో 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తర్వాత 26 జిల్లాలు అయింది. ఆ తర్వాత 28 జిల్లాలకి ప్రస్తుతం వచ్చిన నేపథ్యంలో అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్ అయితే కొంత గజిబిజిగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇది టెంపరీ మాత్రమే. త్వరలోనే 2026లోనే ఈ డీలిమిటేషన్కి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన, అంటే అది జనాభా పరంగా విభజించి నియోజకవర్గాలని ఆయా జిల్లా కేంద్రాలకి అటాచ్ చేస్తారు. కాబట్టి ఆయా పార్లమెంట్ కేంద్రాలు కూడా దగ్గరగా ఉండేటట్టు చూస్తారు. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి శాశ్వతంగా అప్పుడు మారే అవకాశం ఉంది. సో ఇది కేవలం తాత్కాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన లోటుపాట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ఏం చెప్తోందంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల 26 జిల్లాల ఏర్పాటులో కొన్ని సైంటిఫిక్గా ఇవి విభజన జరిగింది. అశాస్త్రీయంగా జరిగిన ఈ విభజనకు సంబంధించి సరిదిద్దకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని పక్కపక్క నియోజకవర్గాలు కూడా దూరంగా ఉన్న జిల్లాల కేంద్రాలకి అటాచ్ చేయబడ్డాయి. సో ఇలాంటివి, ఎందుకంటే వాళ్ళు చెప్తున్న ఉదాహరణ కూడా
అన్నమయ్య జిల్లానే ఉదాహరణ చెప్తున్నారు. అన్నమయ్య జిల్లాకి రాయచోటిని హెడ్ క్వార్టర్గా పెట్టారు. దాన్ని చాలా దూరంగా ఉన్న మదనపల్లి, రైల్వే కోడూరు లాంటి నియోజకవర్గాలు వాటిని యాక్సెప్ట్ చేయలేదు. కేవలం రాయచోటిని జిల్లా కేంద్రం అంటే కనీసం ఆ జిల్లా నడిబొడ్డునైనా ఉండాలి, లేకపోతే అన్ని మండలాలకి అన్ని నియోజకవర్గాలకి కొంత సామీప్యత ఉండాలి. కానీ అట్లాంటిది ఏమీ లేకుండా కేవలం ఒక రాజకీయ నిర్ణయం తీసుకుని అన్నమయ్య జిల్లాకి రాయచోటిని ఒక చోట పెట్టి దానికి దూరంగా రాజంపేట, రైల్వే కోడూరు లాంటి జిల్లాలు మా నియోజకవర్గాలు ఉండడం వల్ల ఈ అశాస్త్రీయత ఏర్పడింది. దాన్ని తొలగించకపోతే అక్కడ ఉద్యమాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని తొలగించే ప్రక్రియలో భాగమే ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో మార్కాపురం కావచ్చు, లేకపోతే పోలవరం లాంటి జిల్లాలకు ఎన్నికల హామీ కాబట్టి వాటిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అది. మార్కాపురం కావచ్చు. అదే సమయంలో పోలవరంకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. పోలవరానికి సంబంధించిన నిర్వాసితులందరికీ ఒక ఎమోషన్ ఉంటుంది అక్కడ. సో వాళ్ళందరినీ ప్రత్యేకమైన గుర్తింపు వాళ్ళకి ఇవ్వడంతో పాటు వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు వాళ్ళు సాధారణంగా ఎక్కువ అటవీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు సమీపంలో ఉన్న జిల్లా కేంద్రాలకు రాలేరు. సో అక్కడే ఒక రంపచోడవరం నియోజకవర్గంగా కేంద్రంగా అక్కడే జిల్లా హెడ్ క్వార్టర్ని కేటాయిస్తే వాళ్ళందరికీ పోలవరం నిర్వాసితులందరికీ కూడా అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో ఆ జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లాంటి ఈ ప్రక్రియ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పట్టం ప్రస్తుతం అయితే ఒక తాత్కాలికంగా ఏర్పడిన పట్టమే, త్వరలోనే డీలిమిటేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత శాశ్వతంగా ఒక స్వరూపం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఇక గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రభుత్వం వైసీపీ మధ్య ఫైట్ నడుస్తోంది. గుంటూరు నగర అభివృద్ధి, ట్రాఫిక్ రద్దీ పరిష్కారం కోసం శంకర్ విలాస్ సెంటర్లో 4 లేన్ల కొత్త ఆర్ఓబీ నిర్మాణం చేస్తున్నారు. అయితే కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం 2025 జూలైలో పాత వంతెన కూల్చేశారు. శంకర్ విలాస్ పాత బ్రిడ్జి కూల్చివేతతో ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో అఖిలపక్షం సూచనలు తీసుకోకుండా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. శంకర్ విలాస్ బ్రిడ్జి ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని, గుంటూరు నగర అభివృద్ధికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని అంబటి డిమాండ్ చేశారు. ఆ కేంద్ర మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఇవాళ్ళకైనా జ్ఞానం తెచ్చుకోండి, జేఏసీని పిలవండి, వారితో చర్చలు జరపండి, అఖిలపక్ష సమావేశం పెట్టండి, వాళ్ళతో చర్చలు జరపండి, దీని పరిష్కారం ఏంటో అడగండి, మేము చెబుతాం. వింటే వినండి, వినకపోతే వినకపోండి. మీకు జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, అనుభవం లేదు, డబ్బు ఉంది, పవర్ ఉంది, సర్వనాశనం చేసేస్తున్నారు ఇవాళ గుంటూరు పట్టణాన్ని అని చెప్పడమే మా ఉద్దేశం. చైతన్యవంతం చేస్తాం ప్రజల్ని, ప్రజా ఉద్యమం కూడా దీన్ని నిర్మిస్తాం, కార్యాచరణ కూడా మేము వెళ్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మన పెమ్మసాని గారు అంటారు, అక్కడ అసలు ఆర్యూబీ వేయడానికి వీల్లేదంట. ఎందుకు ఆర్యూబీ వేయడానికి వీల్లేదు తెలుసా? 120 ట్రైన్స్ వెళ్తున్నాయంట, దాని కింద పెద్ద పెద్ద వైర్లు ఉన్నాయంట, అందువల్ల ఆర్యూబీ వేయడానికి వీలు లేదు అన్నాడు. మళ్ళీ ఆయనే ఎమ్మటే ఆర్యూబీ ప్రొవిజన్ కూడా పెట్టాము అన్నాడు. ప్రజలు కోరితే, జేయూసీ కోరితే, జేఏసీ కోరితే ఆర్యూబీ ప్రొవిజన్ కూడా పెట్టాం. ఎందుకు పెట్టాం మరి ఆర్యూబీ ప్రొవిజన్ వేయడానికి లేకపోతే? శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులు నిలిచిపోలేదని, కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రైల్వే ట్రాక్ పై ఉన్న పాత బ్రిడ్జి తొలగింపు పనులు త్వరలో మొదలవుతాయని చెప్పారు. వ్యాపారులు కోరినట్లు ఐకానిక్ వంతెన నిర్మాణం సాధ్యం కాదని, అలా చేస్తే ఎక్కువ మంది నష్టపోతారని తెలిపారు. శంకర్ విలాస్ బ్రిడ్జి అంశంలో తనపై అంబటి రాంబాబు చేస్తున్న విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు ఉన్నారు. నాగరాజు, ఆ బ్రిడ్జి నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్లాన్ ఏంటి, అలాగే వైసీపీ ఏమంటుంది, అక్కడ స్థానికుల అభిప్రాయం ఏంటి? అంటే ప్రధానంగా ఇవాళ వైసీపీలు ఎవరెత్తిన 3 అంశాల్లో మొట్టమొదటిది ఏదైతే భూ సేకరణకి ఇవాళ ప్రభుత్వం ముందుకు వెళ్తుందో దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే బ్రిడ్జి నిర్మాణానికి ముందే, అంటే పాత బ్రిడ్జి తొలగించడానికి ముందే ఏదైతే భూసేకరణ చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా నిర్ణయించాల్సిన అంశాన్ని ఆ విధంగా నిర్ణయించలేదు అనేది వైసీపీ చెప్తా ఉంది. తర్వాత మరలా మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూడవచ్చు, ఏదైతే పాత బ్రిడ్జి యొక్క సెంట్రల్ పోర్షన్, ఈ పాత బ్రిడ్జి సెంట్రల్ పోర్షన్ మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. దీన్ని తొలగించడానికి కూడా రైల్వే బోర్డు అనుమతి తీసుకోవాలి.
దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ను ఫైనలైజ్ చేసి ఉండాలి. ఆ విధంగా ఆ తర్వాత మాత్రమే మిగతా పోర్షన్ అంతా కూడా తొలగించాల్సి ఉండగా ఆ విధంగా చేయలేదనేది కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్న విమర్శల్లో మరొక ప్రధానమైన భాగం. ఇంకొక భాగం ఏదైతే ఇప్పటికే చెప్తా ఉన్నారు, చాలా లోపభూయిష్టంగా ఈ డిజైన్ ఉంది. ప్రస్తుతం మీరు నిర్మిస్తున్న డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ కారణంగా మరిన్ని ట్రాఫిక్ కష్టాలు నగరవాసులకు ఉంటాయి తప్పితే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోవు అనేది కూడా వైసీపీ చెప్తా ఉంది. అయితే వైసీపీ చెప్పే విమర్శలన్నిటికీ చాలా కాలంగా అటు కూటమి నేతలు కూడా వివరణ ఇస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా దీని మీద అఖిల పక్షాన్ని పిలవాలి, అదేవిధంగా ఒక జేఏసీతో చర్చలు జరపాలి. ఎందుకంటే భూసేకరణకి ఈ రోజు ప్రభుత్వం వెళ్తుంది. భూసేకరణకి ఈ రోజు వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు తమ ఏదైతే స్థలాలను కోల్పోతున్నారో వాళ్ళంతా కూడా టీడీఆర్ బాండ్స్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి ప్రభుత్వం కంపల్సరీ ఎక్విజిషన్ కింద భూసేకరణకు వెళ్తుంది. ఇదే నిర్ణయాన్ని బ్రిడ్జి నిర్మాణానికి ముందే చేయాల్సి ఉంటే ఆ విధంగా ఎందుకు చేయలేదు అనేది ఇప్పటికే పదే ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలోనే అందరినీ కూడా ఏదైతే స్థలాలు కోల్పోతున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడాలి, అదేవిధంగా అఖిల పక్షాన్ని పిలవాలి, జేఏసీని పిలవాలి. నగర వాసులకి ఒక ఐకానిక్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం ద్వారా ప్రధానంగా రాజధాని వస్తుంది కాబట్టి రాజధాని జిల్లా కేంద్రమైన గుంటూరులో ఒక ఐకానిక్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే రానున్న 50-60 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది వైసీపీ చెప్తా ఉంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూటమి నేతలు కూడా వివరణ ఇస్తూ వస్తున్నారు. కాబట్టి మరొకసారి వైసీపీ విమర్శల మీద ఏ విధంగా కూటమి నేతలు స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. రైట్, థాంక్యూ నాగరాజ్. ఇక 5@5లో ఫైనల్ స్టోరీ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో న్యూ ఇయర్ వేడుకల వేళ హై అలర్ట్ కొనసాగుతోంది. దోడా, కిష్ట్వార్ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి భద్రతా బలగాలు. 2 గ్రూపులుగా విడిపోయిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆర్మీతో పాటు సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు సోదాల్లో పాల్గొంటున్నాయి. జమ్మూ బస్టాండ్లో అనుమానాస్పద బ్యాగ్ లభించడంతో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చెల్లైకలా నడుస్తున్నప్పటికీ గడ్డ కట్టే చలిని లెక్క చేయకుండా సైన్యం సర్చ్ ఆపరేషన్ ని ముమ్మరం చేసింది. గతంలో పహల్గామ్ మారణగంటకు పాల్పడిన పాక్ ఉగ్రవాదులు డోడా, కిష్ట్వార్ మార్గం ద్వారానే అనంతనాగ్ చేరుకున్నారు. అందుకే ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సైన్యం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మంచు ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా పోస్టులు, బేస్ క్యాంపుల్ని ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల కదలికల్ని, వారు దాక్కున్న స్థావరాల్ని గుర్తించడానికి నిరంతర నిఘా కొనసాగుతోంది. ఉగ్రవాదుల బెదిరింపుల్ని లెక్క చేయకుండా భారీ సంఖ్యలో టూరిస్టులు కశ్మీర్ చేరుకుంటున్నారు. పహల్గామ్లో ఎక్కడ చూసినా టూరిస్టు సందడి కనిపిస్తోంది. వేలాది మంది టూరిస్టులు పహల్గామ్లో మంచు సీజన్ని ఎంజాయ్ చేస్తున్నారు. గుల్మార్గ్తో సహా పర్యాటక ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. హిమపాతాన్ని ఎంజాయ్ చేయడానికి జనం తరలి వస్తున్నారు. పహల్గామ్ దాడి తర్వాత కశ్మీర్లో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. కానీ ఇప్పుడు పరిస్థితి మెరుగైంది. పహల్గామ్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ హిలాల్ అహ్మద్ ప్రకారం పహల్గామ్ ఎల్లప్పుడూ పర్యాటకులకు గమ్యస్థానంగా ఉండేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం. గోపి, పహల్గామ్ భయంతో టూరిస్టులు రాకపోవడంతో పూర్తిగా స్థానికులు ఉపాధి కోల్పోయిన పరిస్థితిని మొన్నటిదాకా మనం చూసాం. ఇప్పుడు ఇంతమంది రావడాన్ని ఎలా చూడాలి? అండ్ ఇక మన రక్షణ వ్యవస్థ ఇప్పుడు ఎలాంటి భరోసానిస్తుంది? జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలో ప్రస్తుతం ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లను ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. ఇటు ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, అలాగే బీఎస్ఎఫ్ ముమ్మర ఆపరేషన్, సెర్చ్ ఆపరేషన్, కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. డ్రోన్లు, అలాగే థర్మల్ సెన్సార్లు, హై ఆల్టిట్యూడ్లో కూడా తీవ్రమైన మంచు ఉన్నప్పటికీ కూడా ముమ్మరంగా ఈ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను చేపడుతున్నాయి. 2 ఉగ్రవాద బృందాలు, ఒక్కో బృందంలో 2 నుంచి 3 ఉగ్రవాదులు ఉన్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ప్రస్తుతం కిష్ట్వార్ జిల్లాలో, అలాగే రాంబాన్, అలాగే ఇటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు న్యూ ఇయర్ సీజన్ కావడంతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో జమ్మూ కాశ్మీర్లో ఈ పహల్గామ్ గతంలో ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి, అలాగే ఇటు గుల్మార్గ్ ప్రాంతానికి మంచు విపరీతంగా పడుతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలామంది అక్కడికి చేరుకుంటున్నారు. సో ఈ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగవచ్చు. జమ్మూ రీజన్లో కూడా 30 నుంచి 35 మంది ఉగ్రవాదులు ఉంటారని చెప్పి నిఘా వర్గాలకు సమాచారం రావడం జరిగింది. జైషే మహమ్మద్కి సంబంధించిన కమాండర్స్ సైఫుల్లా, అలాగే ఆదిల్, వీరి కోసం ముమ్మర గాలింపు గతించిన వారం రోజులుగా కొనసాగుతుంది. అలాగే హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించిన ఉగ్రవాదులుగా కూడా ఉన్నట్లుగా అక్కడ కమాండర్ జహంగీర్, అలాగే రియాజ్, అంతేకాకుండా ముద్దసిర్, వీరితో పాటుగా మరికొంతమంది ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతాయి. సో పర్యాటకులకి ఎటువంటి ఆటంకం కలగకుండా, పర్యాటకులకు ఉగ్రవాదుల భయం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ సీజన్ ఎంజాయ్ చేద్దామన్న ఉద్దేశంతో పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత చాలామంది అక్కడికి వస్తున్న పరిస్థితి. సో ఎవరికి ఎటువంటి ప్రాణహాని కానీ నష్టం కానీ జరగకుండా ఈ ఉగ్రవాదుల్ని నిర్మూలించేందుకు ముమ్మరంగా ప్రస్తుతం ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి.